సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఒక పండుగ వాతావరణం. 1500 మందికి పేదవాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు, నిల్వ నీడ లేని వాళ్లకు, పూరి గుడిసెల్లో ఉన్న వాళ్లకు, శిథిలమైపోయిన ఇళ్లలో ఉంటున్న వాళ్లకు 1500 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల ద్వారా వాళ్ళందరూ కూడా కొత్త ఇంటి ఓనర్స్ కాబోతా ఉన్నారు. మొత్తం నియోజకవర్గంలో 3500 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి మోసం చేసింది తెలంగాణ ప్రజలను. మొత్తం 10 సంవత్సరాల్లో వాళ్ళు 42,000 ఇండ్లను మాత్రమే తెలంగాణ వ్యాప్తంగా ఇస్తే ఈరోజు ఒక్క సంవత్సరంలోనే మేము 4.5 లక్షల ఇండ్లను తెలంగాణలో పేద కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అనౌన్స్మెంట్ చేసి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నాం. చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో ఆల్రెడీ ముగ్గులు పోసుకొని బేస్మెంట్ల నిర్మాణం, గోడల నిర్మాణం జరుగుతూ ఉంది. పేమెంట్లు కూడా వాళ్ళకు ఆన్లైన్లో వస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా కరప్షన్కు తావు లేకుండా, మధ్య దళారీలు లేకుండా డైరెక్ట్గా అధికారుల ద్వారా ధృవీకరింపబడి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చే ఒక సిస్టమ్ను మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని ద్వారా ఈరోజు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మనం మహబూబ్ నగర్కి ఇప్పటికీ 1500 ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. ఇంకా దాదాపుగా 2000 ఇండ్లను ఇవ్వడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. మొత్తం మా టర్మ్ అయిపోయేంత వరకు కేవలం మహబూబ్ నగర్ పట్టణంలోనే దాదాపుగా 5,000 మంది పేదలకు ఇండ్లను కట్టించే బాధ్యత మా ప్రభుత్వం మేము తీసుకుంటాం. ఇది ప్రపంచంలో కూడా ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వాళ్ళు కట్టుకునేటట్టుగా, వాళ్ళు సొంతంగా కట్టుకునేటట్టుగా లేదా కట్టించుకునేటట్టుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం కట్టించిన ఇల్లు నాసిరకంతో, దాంట్లో లాలూచీ పడి, కాంట్రాక్టర్ లాలూచీ పడి, అప్పుడున్న రాజకీయ వ్యవస్థ లాలూచీ పడి నాసి రకమైన ఇళ్లను కట్టిస్తే ఇప్పుడు ముట్టుకుంటే పిల్లర్లన్నీ కదిలిపోయే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా ఏ ఇంటి ఓనరు కష్టపడి నిలబడి నాణ్యమైన ఇల్లు కట్టించుకునే విధంగా, వాళ్ళ ఆత్మగౌరవం పెంపొందించే విధంగా, వాళ్ళు ఆత్మవిశ్వాసంతో బతికే విధంగా ఈరోజు మా ప్రభుత్వం ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని చేస్తుంది. దేశవ్యాప్తంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు ఈరోజు దేశవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటా ఉన్నాము. ఒక రోల్ మోడల్గా ఇండ్ల విషయంలో, పేదలకు ఇండ్లు కట్టించే విషయంలో ఒక రోల్ మోడల్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిలిచిపోతూ ఉంది. ఇంకా 3.5 సంవత్సరాల్లో దాదాపుగా ఇంకా 15 లక్షల ఇండ్లను కట్టించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. 20 లక్షల ఇండ్లను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు, దిగువ మధ్యతరగతి వర్గాలకు కట్టించాలని చెప్పి మా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉంది.